హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డిఆర్డిఓ సంస్థ నుంచి అఫీషియల్గా మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ కల్పించే విధంగా మీకు 3 నోటిఫికేషన్స్ అనేవి ఈరోజు అఫీషియల్గా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ కూడా ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. డైరెక్ట్గా మీకు సర్టిఫికేట్స్ని చూసి ఈ రిక్రూట్మెంట్కి అయితే ఎంపిక చేస్తున్నారు. జస్ట్ మీరు అప్లికేషన్ పెడితే సరిపోతుంది. అప్లికేషన్ ఫీజు కూడా లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబుల్. ఈ వీడియోలో మీకు రిక్రూట్మెంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 3 నోటిఫికేషన్స్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీరు ఏ రిక్రూట్మెంట్కి ఎలిజిబుల్ అని చెప్పేసి తెలుస్తుంది. ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. సో చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో ఎటువంటి రూపాయి ఖర్చు లేదు. జస్ట్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే నాకు కూడా ఇలాంటి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో కాబట్టి లైక్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న అప్డేట్, మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో ఏంటి అంటే మీకు గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా అన్ని రకాల కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత మీకు ఇందులో క్లాసెస్ ఉన్నాయి. ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. 1 ఇయర్ వరకు కూడా మీకు ఈ యొక్క క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. జస్ట్ 999 రూపీస్ అనేది పే చేస్తే. సో మీకు ఇందులో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంకి సంబంధించి కూడా క్లాసెస్ అవైలబుల్లో ఉన్నాయి. సో మీకు నచ్చినటువంటి కోర్స్ అయితే తీసుకోవచ్చు. మీరు ఏ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ప్రిపేర్ అవ్వాలనుకున్నా ఇందులో కంటెంట్ అయితే అవైలబుల్లో ఉంది. సో మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మన యాప్ లింక్ ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు ఫ్రీ వీడియోస్ ఉంటాయి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మన హైదరాబాద్లో ఉన్నటువంటి డిఆర్డిఓకి సంబంధించి అనుబంధ సంస్థ సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్కి సంబంధించి డిపార్ట్మెంట్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. 15th జూలై వరకు లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు. మనకి ఇది ఇంటర్న్షిప్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అన్నమాట. ఫస్ట్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ రిక్రూట్మెంట్కి సంబంధించి అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇదే నోటిఫికేషన్లో మీరు ఇక్కడ కిందికి వచ్చినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది కనిపిస్తుంది. ఈ ఫామ్ అనేది మనము డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. సో ఎలా అప్లై చేయాలనేది కూడా చెప్తాను. సో మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 15th జూలై వరకు అయితే టైం ఉంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి సంబంధించి లిస్ట్ అనేది మనకి 22nd జూలై రోజు అయితే తెలుపుతారనమాట. మీకు ఇంటర్న్షిప్ వచ్చేసి 1st ఆగస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఈ పోస్టులకి సంబంధించి ఎవరెవరు ఎలిజిబుల్ దానికి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు. ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం 18 ఉండాలి. మ్యాక్సిమం 28 ఇయర్స్ వరకు అయితే ఛాన్స్ కల్పిస్తున్నారు. ఇక్కడ ఏమేమి డిపార్ట్మెంట్లో ఈ యొక్క వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారంటే ఫిజిక్స్ ఆర్ అప్లైడ్ ఆప్టిక్స్కి సంబంధించి 6 వేకెన్సీస్ ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్ 6, ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్ లేదా కమ్యూనికేషన్కి సంబంధించి 5, కంప్యూటర్ సైన్స్కి సంబంధించి 3, టోటల్గా 20 ఇంటర్న్షిప్ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 6 months ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది. హైదరాబాద్లో మీకు ఇంటర్న్షిప్ అనేది కల్పిస్తారు. ఎవ్రీ మంత్ కూడా మీకు ఇంటర్న్షిప్ కింద 5000 రూపీస్ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే ఇంజనీరింగ్ లేదా సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారో పర్సూయింగ్ చేసేటువంటి వాళ్ళు, సో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి మాత్రమే ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇది మనకి ఫస్ట్ రిక్రూట్మెంట్ అనమాట. సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. మీ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి ఈ రిక్రూట్మెంట్కి అయితే ఎంపిక చేస్తారు. ఇక్కడ చూడండి మీకు ఓన్లీ 5000 కాదు. ఇక్కడ చూడండి టోటల్గా వచ్చేసి మీకు స్టైఫండ్ మొత్తం వచ్చేసి 30,000 రూపీస్ అనేది పే చేస్తారు. 2 ఇన్స్టాల్మెంట్స్ కింద అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసి డిఆర్డిఓ నుంచి రిలీజ్ అయింది. మన హైదరాబాద్లో ఉన్నటువంటి రీసెర్చ్ సెంటర్ ఇమ్రాత్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కూడా మీకు మన హైదరాబాద్లోనే ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. సెలెక్ట్ అయిన వాళ్ళకి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి ఇక్కడ ఈ యొక్క రిక్రూట్మెంట్ కూడా ఇంటర్న్షిప్కి సంబంధించింది. ఇందులో మనకి ఏ డిసిప్లిన్ల వారికి వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఎవరికి ఎలిజిబుల్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ చూడండి సిఎస్సి, అలాగే ఏఐ, ఎంఎల్, సైబర్ సెక్యూరిటీ డిసిప్లిన్ వాళ్ళకి, అలాగే ఎలక్ట్రానిక్స్, ఈసీఈ, ఈఐఈ, మెకానికల్, ఎలక్ట్రికల్, మెటీరియల్స్, కెమికల్, ఏరోనాటికల్, సేఫ్టీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా బీటెక్ వాళ్ళకి ఇక్కడ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఎవ్రీ మంత్ కూడా మీకు స్టైఫండ్ పే చేస్తారు. ఇంటర్న్షిప్ వచ్చేసి 6 months అయితే ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. అలాగే ఇక్కడ ఎంటెక్, ఎంఎస్సి చేసే వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. అలాగే బీటెక్ వాళ్ళకి ఇక్కడ ఏ సెమిస్టర్ వాళ్ళకి ఛాన్స్ ఉంది అంటే ఇక్కడ చూడండి బీటెక్కి సంబంధించి
7th అండ్ 8th సెమిస్టర్స్కి సంబంధించి, అలాగే ఎంటెక్ అండ్ ఎంఎస్సి వాళ్ళకేమో సెకండ్ ఇయర్ వాళ్ళకైతే ఇక్కడ ఈ యొక్క ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ కల్పిస్తున్నారు. 11th జూలై వరకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించింది లాస్ట్ డేట్ అనమాట. టోటల్గా 160 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నాము అని చెప్పేసి ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్లో ఏంటి అంటే మీకు ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా సెలక్షన్ చేస్తారు. 28 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అంటే సేమ్ మనకి ఫస్ట్ రిక్రూట్మెంట్ లాగానే అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చారు. సో అది మనము ఫిల్ చేసేసి మనము స్పీడ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్స్ పంపించాల్సి ఉంటుంది. మీకు ఇంటర్న్షిప్కి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థుల లిస్ట్ అనేది 4th వీక్ ఆఫ్ జూలైలో అయితే పెడతారు. 1st ఆగస్ట్ నుంచి మీకు ఇంటర్న్షిప్ అనేది స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. అప్లికేషన్స్ పంపాల్సినటువంటి అడ్రస్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలి అని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో మనము అప్లికేషన్ అనేది అంతా కూడా ఆఫ్లైన్లో అయితే పంపించారనమాట. సో ఇదే నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు, అంతా కూడా క్లియర్గా చూసుకొని సో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మీరు ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి అయితే అప్లికేషన్స్ అనేవి పంపించేసేసేయండి. థర్డ్ నోటిఫికేషన్ వచ్చేసి డిఆర్డిఓకి సంబంధించి అనుబంధ సంస్థ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ DERL అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకి హైదరాబాద్లో చంద్రయాన్ గుట్టాలో ఈ యొక్క సంస్థ అనేది ఉంది. 5005 అని చెప్పేసి ఇక్కడ పిన్ కోడ్ అయితే ఇచ్చారు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కూడా ఇది మనకి ఇంటర్న్షిప్కి సంబంధించింది అనమాట. సో ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళకి 40, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వాళ్ళకి 25, మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ పోస్ట్లకి సంబంధించి కూడా ఎలిజిబిలిటీ డీటెయిల్స్ని అయితే మెన్షన్ చేశారు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే BR బీటెక్ వాళ్ళు ఉన్నారో సో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. మీరు ఏపీ అయినా తెలంగాణ వాళ్ళని ఎవరైనా సరే ఎలిజిబుల్. సో దీనికి సంబంధించి కూడా సేమ్ అమౌంట్ అనేది మీకు ఇక్కడ స్టైఫండ్ కింద అయితే పే చేయడం అనేది జరుగుతుంది. August 1, 2025 నాటికి మీకు కూడా ఎలిజిబిలిటీ అనేది ఉండాలి. అలాగే మనకి ఇంటర్న్షిప్ వచ్చేసి August 1 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఇచ్చారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మీకు ఎలా ఇంటిమేషన్ చేస్తారంటే మీకు మెయిల్ ద్వారా మీకు తెలుపుతామని చెప్పేసి అయితే చెప్తున్నారు. కాబట్టి మీరు మెయిల్ అనేది రెగ్యులర్గా అయితే చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సెలక్షన్ వచ్చేసి మీకు డైరెక్ట్గా మార్క్స్ ప్రకారం అయితే ఎంపిక చేస్తారు. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. సో దీనికి సంబంధించి లాస్ట్ డేట్ 10th జూలై అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఇక్కడ క్యాండిడేట్స్ షల్ అప్లై ఫర్ ఇంటర్న్షిప్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫామ్ అనేది అఫీషియల్ వెబ్సైట్ పెట్టారంట. సో మీరు సేమ్ ఇది కూడా అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. కాకుంటే దీనికి సంబంధించి ఏంటంటే పోస్ట్ ద్వారా పంపడం కాదు, మనకి మెయిల్ ద్వారా పంపించాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో కాబట్టి మీరు మెయిల్ ద్వారా అప్లికేషన్ అనేది పంపించాలి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించింది మాత్రం. సో అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. ఏ రిక్రూట్మెంట్కి ఎలా అప్లై చేయాలి అన్నీ కూడా మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. BAR బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఇక్కడ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో ఇది మనకి DRDO సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి ఇంటర్న్షిప్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో మీకు ఎలాంటి చిన్న ఆపర్చునిటీ వచ్చినా కూడా మీకు తెలియజేయడం అనేది నా బాధ్యత కాబట్టి సో మీకైతే తెలుపుతున్నాను. సో ఇంటర్న్షిప్ అని చెప్పేసి ఎవరు కూడా తీసివేయద్దు. సో ఇంటర్న్షిప్ కానీ కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ పర్మనెంట్ కానీ ఏది వచ్చినా కూడా మీకు తెలుపుతాను. సో ఇది మనకి DRDO ఇంటర్న్షిప్స్ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్. సో మీ ఫ్రెండ్స్లో ఎవరైతే ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి డెఫినెట్గా అయితే షేర్ చేయండి. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్స్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మన డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే డెఫినెట్గా షేర్ చేయడం అయితే మర్చిపోదు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా. థ్యాంక్ యూ సో మచ్ గైస్.